హలో హోమ్ ఫుడీస్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేయడం చూసేద్దాం. గుత్తి వంకాయ లేకుండా విందు భోజనం పూర్తి కాదుగా. అనవసరమైన మసాలాలు లేకుండా సింపుల్గా చేయడం ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు వేయిస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేయిస్తున్నాను. పచ్చి కొబ్బరితో పాటు పావు స్పూన్ జీలకర్ర కూడా మాడిపోకుండా వేయిస్తున్నాను. వేయించిన వేరుశనగ గింజలు కొబ్బరి జార్లో వేసి అందులోనే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అందులోనే ఒక తరిగిన ఉల్లిపాయ, అలాగే 2 టొమాటోలు, ఒక పచ్చిమిర్చి, పావు స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, అలాగే పావు స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేస్తున్నాను. వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా నేను ఇక్కడ కూలింగ్ వాటర్ తీసుకుంటున్నాను. నవనవలాడే వంకాయలతో గుత్తి వంకాయ చేస్తే ఆ టేస్టే వేరు. కుక్కర్లో అర కప్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పెట్టిన వంకాయల్ని ఆయిల్లో వేసి వేయిస్తున్నాను. వంకాయలు కొద్దిగా మెత్తబడి రంగు మారే వరకు వేయిస్తే సరిపోతుంది. ఎదిగో వంకాయలు చూసారా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇందులోనే మిగిలిన మసాలా కూడా వేసేస్తున్నాను. వంకాయలు మెత్తబడక ముందే మసాలా కూడా వేసి వేపేస్తే మసాలా మాడిపోతుంది. మసాలా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత మరో అర స్పూన్ కారం పొడి, పావు స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ చింతపండు రసం వేస్తున్నాను. ఒక విజిల్ పెట్టి ఉడికించేస్తే సరే. ఇదిగో చూడండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. మీరు ట్రై చేస్తారా ఇలా? వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.